ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారింది. ఇజ్రాయెల్ అమెరికాలపై ఇరాన్ ప్రతీకార దాడుల్ని స్టార్ట్ చేసింది. యుఎస్ ఆర్మీ బేస్లని టార్గెట్ చేసింది ఇరాన్. మిడిల్ ఈస్ట్ లో యుఎస్ బేస్లపై ప్రస్తుతం ఇరాన్ మిసైల్స్ తో అటాక్ చేస్తోంది. అబుదాబి, బహ్రైన్, కువైట్ లోని యుఎస్ బేస్లపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ప్రస్తుతం యుద్ధం ఊహించని రీతిలో ముగిస్తామంటూ ఖమేనీ హెచ్చరికలు కూడా చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. భీకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ అమెరికాలపై ఇరాన్ ప్రతీకార దాడుల్ని స్టార్ట్ చేసింది. యుఎస్ ఆర్మీ బేస్లని టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులకు దిగింది. మిడిల్ ఈస్ట్ లోని యుఎస్ బేస్లపై ప్రస్తుతం ఇరాన్ అటాక్ కి దిగింది మిసైల్స్ తో. అబుదాబి, బహ్రైన్, కువైట్ లో ఉన్న యుఎస్ బేస్లపై విరుచుకుపడుతోంది ఇరాన్. అయితే యుద్ధాన్ని ఊహించని రీతిలో ముగిస్తామంటూ ఖమేనీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం మహాసంగ్రామం కొనసాగుతోంది. అమెరికా ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ప్రస్తుతం భీకర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ నివసించే వారిని కూడా హెచ్చరికలు జారీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందిగా ఇప్పటికే అక్కడి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం మొత్తం యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఇరాన్ ప్రతీకార దాడులకి దిగింది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అలాగే అమెరికా చేసిన దాడులకి ప్రతిగా ఇరాన్ కూడా విరుచుకుపడుతోంది. మిడిల్ ఈస్ట్ లోని యుఎస్ బేస్లపై ఇరాన్ మిసైల్స్ తో అటాక్ చేస్తోంది. అబుదాబి, బహ్రైన్, కువైట్ లో ఉన్న యుఎస్ బేస్లపై ఇరాన్ ప్రస్తుతం విరుచుకుపడుతున్న దృశ్యాలు మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి. యుద్ధం ఊహించని రీతిలో ముగిస్తామంటూ ఇప్పటికే ఖమేనీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ మండిపోతోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ వాతావరణం అలుముకుంది. ముందు ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ పై దాడులు చేయగా కౌంటర్ అటాక్ తో విరుచుకుపడింది ఇరాన్. మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ ఆర్మీ బేస్లని టార్గెట్ గా చేసుకుంది. ట్రంప్, నెతన్యాహు హెచ్చరికల్ని ఏమాత్రం పట్టించుకోకుండా మిసైల్స్ ని ఎక్కుపెట్టింది. నార్త్ ఇజ్రాయెల్, బహ్రైన్, కువైట్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ మిసైల్స్ తో విరుచుకుపడింది ఇరాన్. యుద్ధం మీరు ప్రారంభించారు, ముగింపు మేమిస్తామంటూ ఇరాన్ చేసిన వ్యాఖ్యలకు ఇది ప్రతిరూపంగా కనిపిస్తోంది. భీకరంగా మారిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రస్తుతం మనం స్క్రీన్లో చూడొచ్చు. ఇజ్రాయెల్ అమెరికాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడిన నేపథ్యంలో యుఎస్ ఆర్మీ బేస్లని టార్గెట్గా చేసుకుంటూ ఇరాన్ దాడులకు తెగబడింది. మిడిల్ ఈస్ట్లోని యుఎస్ బేస్లపై ఇరాన్ ఇప్పటికే మిసైల్స్తో అటాక్ చేసింది. అబుదాబి, బహ్రైన్, కువైట్లో ఉన్న యుఎస్ బేస్లపై ఇరాన్ విరుచుకుపడుతున్న దృశ్యాలైతే మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ వాతావరణం అలుముకుంది. ముందు ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ పై దాడులు జరిపాయి. ఆ తర్వాత కౌంటర్ అటాక్ తో విరుచుకుపడుతోంది ఇరాన్. మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ ఆర్మీ బేస్లని టార్గెట్ గా చేసుకుంది. ట్రంప్, నెతన్యాహు హెచ్చరికల్ని ఏమాత్రం పట్టించుకోకుండా మిసైల్స్ ని ఎక్కుపెట్టింది ఇరాన్. నార్త్ ఇజ్రాయెల్, బహ్రైన్, కువైట్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ మిసైల్స్ తో విరుచుకుపడింది ఇరాన్. యుద్ధం మీరు ప్రారంభించారు, ముగింపు మేమిస్తామంటూ ఇరాన్ చేసిన వ్యాఖ్యలకి ఇది ప్రతిరూపంగా కనిపిస్తోంది. అయితే ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడటంతో నగరమంతటా భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ సైనిక స్థావరాల్ని, కీలక రక్షణ వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. అటు ఖమేనీ ఆఫీస్ కి దగ్గరలో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు అని కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ దాడులు అమెరికా సాయంతోనే జరిగినట్టు కూడా తెలుస్తోంది. పేలుళ్ల ధాటికి టెహ్రాన్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటు ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా టెహ్రాన్లోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నగరంపై గగనతల ఆంక్షలు విధించడంతో పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కూడా సూచించారు. ఇజ్రాయెల్ దాడుల్ని తిప్పికొట్టేందుకు తమ రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ ప్రకటన విడుదలైన కాసేపటికే అమెరికన్ బేస్లని టార్గెట్గా చేసుకుంటూ దాడులు చేసింది.
భీకరంగా మారిన యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తున్నాము. ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడులకు ప్రతిగా ఇప్పుడు ఇరాన్ కూడా దాడుల్ని ప్రారంభించింది. యుఎస్ బేస్లని టార్గెట్గా చేసుకుంటూ విరుచుకుపడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. యుద్ధం ఊహించని రీతిలో ముగిస్తామంటూ ఖమేనీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు దాడుల్ని మనం చూస్తున్నాము. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాయి, ముగింపు మేమిస్తామంటూ కూడా ఖమేనీ ఛాలెంజ్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో యుద్ధ వాతావరణం అంతా మనం స్క్రీన్లో చూస్తే అర్థమవుతోంది. అక్కడి ప్రజలంతా కూడా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఇరాన్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. విద్యా సంస్థలు అలాగే కొన్ని ఆఫీసెస్ కావచ్చు, వాటన్నింటి కూడా అడ్వైజరీ జారీ చేశారు. బయటికి రావద్దంటూ సురక్షిత ప్రాంతాల్లోనే ప్రజలు ఉండాలని కూడా సూచించడమే కాకుండా తాను కూడా బంకర్లో తలదాచుకుంటున్నట్టు కూడా అర్థమవుతోంది ఖమేనీ. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మొత్తం కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. భీకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ముందుగా యుఎస్ ఆర్మీ బేస్లని టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్రస్తుతం అటాక్ అయితే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిసి సంయుక్తంగా ఈ దాడులకు తెగబడ్డ ఇరాన్ పైన అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు స్టార్ట్ చేసింది.